దయాళ కరుణాలవాల లోభము చూపకయా దీన దయాళ కరుణాలవాల లోభము చూపకయా ఆర్తితో భక్తులు పిలిచినదని వారి కోరికలు తీర్చవయా శ్రీరామకృష్ణ కల్పతరు శ్రీరామకృష్ణ కల్పతరు లోభము చూపకయా లోభము చూపకయా దీన దయాళ కరుణాలవాల లోభము చూపకయా సర్వధర్మస్థాపకస్త్వం సర్వధర్మస్వరూపకః ఆచార్యాణాం మహాచార్యో రామకృష్ణాయ తే నమః. గత వారం శరీరాభిమానాన్ని, శరీర సంరక్షణను గురించి రామకృష్ణుల వారి ఉపదేశం విన్నాము. ఈరోజు ఇంకొక విషయాన్ని గురించి, ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ఎప్పుడు సుఖాలే ఉండాలి అని కోరికే కానీ కష్టాలు ఉండాలి అని ఎవరిని కోరుకునే వాళ్ళు ఉన్నారా చెప్పండి? కష్టం ఎవరికి వద్దు, అందరికీ సుఖమే కావాలి. అయితే మనం ప్రతి సంవత్సరము కూడా ఉగాది జరుపుకున్నప్పుడు ఉగాది పచ్చళ్ళు తింటాం కదా, ఏముంటుంది ఆ పచ్చళ్ళలో? అంత బెల్లమేనా? మరి వేప పువ్వు, బెల్లం, చేదు, తీపి అన్నీ ఉంటుంది కదా. మరి దాని అర్థం ఏమిటి? అంటే జీవితంలో ఇవన్నీ ఉంటాయి అని కదా. తీపి మధుర స్మృతులు ఉంటాయి, చేదు స్మృతులు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. కష్టాలు వద్దు, మళ్ళీ సుఖం మాత్రం కావాలి అంటే అది జీవితమే కాదు. జీవితం ఈ రెండిటి ఒక సమాగమం అది. మరి కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? ఇది పెద్ద సమస్య. సుఖంలో ఉన్నప్పుడు ఎవరు ఏం ఆలోచించరు, హాయిగా ఉండిపోతారు. శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎవరు ఏం పట్టించుకోరు. అయితే అనారోగ్యమైనప్పుడు ఆ శరీరం గురించి ఎంత ఆలోచన, ఎంత దుఃఖం. కష్టాల్ని భరించడం అనేది కూడా ఒక గొప్ప గుణం అండి. జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఒక నిజ స్వభావం ఏమీ తెలిసిపోతుంది. సుఖంలో ఉన్నప్పుడు తెలుసుకోవడం కష్టం, కష్టంలో ఉన్నప్పుడు. అందుకే కుంతీదేవి ఆ మహాభారత యుద్ధం అయిన తర్వాత కృష్ణ పరమాత్మ కుంతీదేవిని చాలా మెచ్చుకొని, ఎందుకంటే ఎన్ని కష్టాలు భరించింది ఆమె జీవితం అంతా కూడా. మహారాణి అయినప్పటికీ కూడా జీవితం అంతా అరణ్యంలో అక్కడ ఇక్కడ గడిచిపోయింది ఆమెకు. అప్పుడు కృష్ణ పరమాత్మ చాలా మెచ్చుకుని, అమ్మా నువ్వు జీవితం అంతా ఎంత కష్టపడ్డావు, సుఖం అనేదే నీకు తెలీదు, కాబట్టి నీకు ఒక వరం ఇస్తాను, నీకు ఏ వరం కోరుకున్నా కూడా అది ఇచ్చేస్తాను. ఇంకెవరైనా అయినట్టు ఏం కోరుకునేవారు? అయ్యో ఈ కష్టాలు భరించలేకపోయానయ్యా, ఈ కష్టాలన్నీ దూరం చేసేసి నాకు ఎప్పుడూ సుఖంగా హాయిగా ఉండేట్టుగా వరమయ్యి అని కోరుకునేవాళ్ళు కదా. కుంతీదేవి కోరుకున్నంటే ఏమిటి? కృష్ణ నీకు అంత నా పైన దయ కలిగి ఉన్నట్టయితే నాకు ఇంకా ఎక్కువగా కష్టాలు కలగచేయి అని. ఎక్కువగా కష్టాలు కలగచేయి. కృష్ణ పరమాత్మునికి ఆశ్చర్యం, ఇదేమిటమ్మా జీవితం అంతా నువ్వు కష్టాలు అనుభవించావు, ఇప్పుడు ఇంకా ఎక్కువ కష్టాలు కావాలి అంటావు ఏమిటి? అప్పుడు కుంతి అన్నదంట, చూడు సుఖంలో ఉన్నప్పుడు నిన్ను ఎవరు తలంచుకోరు, కష్టంలో ఉన్నవారు ఎప్పుడు కృష్ణ 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 అంటుంటారు. కాబట్టి నేను ఎప్పుడు తలుచుకోవాలని, నేను ఇంకా ఎక్కువ కష్టాలు రాని అప్పుడు కృష్ణ కృష్ణ అని ఎల్లప్పుడూ కూడా నిన్ను తలుచుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది. అందుకొరికే నేను కష్టాన్ని కోరుకుంటున్నాను. చూశారు, కన్నడంలో ఒక సామెత ఉంది, సంకట బందాగా వెంకటరమణ.
కష్టాలు వచ్చినప్పుడు "ఓ వెంకటరమణ గోవిందా గోవిందా" అంటాం. సుఖంలో ఉన్నప్పుడు అంటావా? ఏమీ అనవు. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు దాని నుండి మనం భయపడిన అవసరం లేదు. మనం ఏం కోరుకోవాలి? ఈ కష్టాలన్నీ పోగొట్టు అని కోరుకోని అవసరం లేదు. ఈ కష్టాల్ని భరించడానికి మనకు తగిన శక్తిని ఇవయ్యా అని భగవంతుని ప్రార్థించుకోవాలి. టు బేర్ ఆల్ ది అబ్స్టేకల్స్ ఇన్ లైఫ్. అది కావాల్సింది. కష్టాలు లేకుండా ఉండడం అనేది లేదు జీవితంలో. ప్రతి ఒక్కరూ కూడా కష్టాలను అనుభవించాలి. అయితే ఆ కష్టాల్ని భరించడానికి కావలసిన శక్తి మనకు ప్రసాదించు అని భగవంతుని ప్రార్థించాలి. అది సహనం సర్వ దుఃఖానాం అప్రతీకారపూర్వకం చింతా విలాపరహితం సా తితిక్షా నిగద్యతే అంటుంది వివేక్ చూడమని. సహనం సర్వ దుఃఖానాం, అన్ని దుఃఖాల్ని మనం సహించాలి. ఎలా సహించాలి? ఎప్పుడు ఏడుస్తూ అయ్యో కుయ్యో మొర్రో అని అరుచుకుంటూ కాదు. అప్రతీకారపూర్వకం, ఎవడో నాకు కష్టం కలిగజేశాడని చెప్పి వాడిపైన ప్రతీకారం చేసుకుంటానని ఎప్పుడు మండిపోతుండేది కాదు. అప్రతీకారపూర్వకం, ఎవరు చెడు చేసినా కూడా వానికి మంచిది కావాలి అని ప్రార్థించే శక్తి మనలో ఉండాలి. అది సరే. చింతా విలాపరహితం, ఎప్పుడు ఏడుస్తూ ఉండేది కాదు. అయ్యో వాడు అట్లా చేశాడు, వాడు అట్లా చేశాడు, అయ్యో నా జీవితం పాడైంది. అయిపోయింది కదా మరి, ఇప్పుడు దాని గురించి ఎప్పుడు బాధపడుతుంటే. అందుకే ఎవరన్నాడు, చిత ఒక క్షణంలో దేహాన్ని కాల్చివేస్తుంది, ఈ చింత అనేది ఉండదు చూడండి, జీవితాంతం కాల్చుతూ ఉంటుంది. అది ఒక సొన్న అంతే. చితాకు చింతాకు డిఫరెన్స్, వ్యత్యాసం. అయితే ఈ చింత ఎలాంటిది అంటే జీవితం అంతా కాల్స్తూనే ఉంటుంది మన శరీరాన్ని. చింతలో పడిన వాళ్ళు చూడండి, వాళ్ళ పాపం ఎన్ని బాధలు అనిపిస్తుంటారు, ఎప్పుడూ కుంగిపోతుంటారు, డిప్రెషన్ అవి ఇవి. అందుకే శంకర్లు అన్నారు, సహనం సర్వ దుఃఖానాం అప్రతీకారపూర్వకం చింతా విలాపరహితం సా తితిక్ష నిగద్యతే. తితిక్ష అంటే అది, అన్నిటినీ సహించే శక్తి. సహించేటప్పుడు ఏ విధమైన ప్రతీకార భావన ఉండకూడదు, చింత ఉండకూడదు, విలాపం ఏడవడం ఉండకూడదు. ఎంత గొప్ప గుణం అది చూడండి, ఆలోచన. మరి ఎవరు ఏం అన్యాయం చేసినా మేము ఊరికి ఉండాలమండి అంటారేమో మీరు, నాకు తెలుసు. అలా కాదు. అన్యాయం చేసిన వాళ్ళని ఎదుర్కోకుండా ఉంటేటైతే వాళ్ళు ఇంకా బలపడిపోతారు. అయితే దాన్నే ఎప్పుడు గురించి ఆలోచించినట్టయితే లాభం ఏమి? మన చేతిలో అయినట్టయితే గాంధీజీ గారు అదే అన్నారు, అహింస అంటే ఎవరు ఏం చేసినా ఊరికి ఉండడం అనేది కాదు. మనలో దాన్ని ప్రతిఘటించే శక్తి ఉండాలి, ప్రతిఘటించాలి. అయితే ఏ భావంతో చేయాలి అంటే, నాలో ఆ తితిక్ష గుణం అనేది ఎప్పుడు స్ట్రాంగ్ గా గట్టిగా ఉండేట్టుగా మనం ఎదుర్కోవాలి. అది నిజమైన అహింస, అది నిజమైన తితిక్ష అంటే కదా. మరి చింతా విలాపరహితం సా తితిక్ష నిగద్యతే. శ్రీరామకృష్ణులు ఏమంటారు చూడండి, చక్కగా ఒక మాట అంటారు, శరీర గ్రహంలో ఉన్నందుకు జీవుడు చెల్లించాల్సిన అద్దెయే వ్యాధి. ఇంత మంచి ఎగ్జాంపుల్ చూడండి. హౌస్ ట్యాక్సెస్ కట్టాలి కదా కార్పొరేషన్ వాళ్ళకు, కట్టకపోతే వాళ్ళు ఇల్లు ఖాళీ చేయండి లేదా ఇల్లును మనకు అప్పగించేసేయండి నోటీసులు జారీ చేస్తారు. అంటే ఇల్లు కట్టుకున్నప్పుడు దానికి మనం ట్యాక్స్ కట్టాలి, తప్పదు. కట్టకపోయినట్టయితే మనమే బాధపడతాము, ఆఖరికి అన్ని పోగొట్టుకుంటాం. అదే విధంగా ఈ శరీరం అనే ఇల్లు మనం అద్దెకి తీసుకున్నాం. భగవంతుడు మనకు అద్దెకిచ్చి పంపించారు, లీజ్ 60 years, 70 years, 80 years, బాగుంటే 100 years. మరి ఆ లీజ్ లో ఉన్నప్పుడు దానికి అద్దె చెల్లించాలి కదా. మరి ఆ అద్దె అంటే వ్యాధి. రామకృష్ణ, ఎవరికి అద్దె చెల్లించడానికి ఇష్టం లేదు కదా. అయితే ఏదో బలవంతంగా ఇస్తాం. కొంతమంది అయితే పాపం ఎంత సతాయిస్తారండి ఆ ఇంటి ఓనర్ని. ఈ రోజుల్లో చూస్తుంటాం కదా, పాపం పెద్ద బంగ్లాలు కట్టుకుంటారు. ఆ బంగ్లాలు కట్టుకుని వెంట ఒక అవుట్ హౌస్ కూడా వేసుకుంటారు. ఆ ఓనరు ఆ ఇల్లు కట్టడానికి తెచ్చిన అప్పులు అవి ఇవి తీర్చుకోవడానికి పాపం ఆ ఇల్లును అద్దెకి ఇస్తాడు. 10,000 15,000 ఎంతో. వాడు వెనకాల 2 రూములు గదిలో ఉంటాడు. ఆశ్చర్యం. ఇంత పెద్ద ఇల్లు కట్టి వాడు అనుభవించడం లేదు. ఫోన్లేండి అద్దెైనా వస్తుందా అంటే వాడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇస్తాడు అద్దె, తర్వాత ఎగ్గొట్టడం ప్రారంభిస్తాడు. ఈ నెల కాదండి వచ్చే నెల ఇస్తాను, వచ్చే
వీడు ఎంత మొత్తుకున్నా కూడా వాడు అద్దె ఇవ్వడు. ఆఖరికి అంటాడు, మీరు పెద్ద కోర్టుకు పోండి, నేను ఇవ్వడానికి కాదు. మా ఇల్లు కట్టాడు పాపం, అంత డబ్బు పెట్టి లోన్స్ తీసుకొని అది తీసుకొని అద్దె వస్తుంది అని ఆశతో దాన్ని అద్దెకి ఇచ్చాడు. అద్దెను పోయింది. ఇప్పుడు కోర్టు వెంట పరిగెత్తుకుంటూ వాడిని ఇవాక్యుయేట్ చేయడానికి ఎంత కష్టపడతాడండి పాపం. వాడు సుఖం అనుభవిస్తాడా? అద్దె ఇల్లు 2 గజుల రూమ్ లో పాపం ఉంటూ తన కుటుంబం అంతా. ఎందుకు ఇవన్నీ వ్యవస్థ? కాబట్టి ఈ శరీరం అనేది కూడా ఒక అద్దె ఇల్లే. ఆ అద్దె ఇల్లు పురంధరదాస్ గారు ఒక పాటలో అంటారు, మీరు తిరుపతికి యాత్ర వెళ్ళినప్పుడు అక్కడ ఒక గదిని మీకు కేటాయిస్తారు సత్రంలో కదా, 3 రోజులు మీరు ఉండొచ్చు. 3 రోజులు మీరు ఆ గద్దెను బాగా శుభ్రం చేసుకుని అక్కడ మీ వంటలు చేసుకుని దర్శనం చేసుకుని ఉంటారు. 3 రోజులు అయిందంటే వాడు వస్తాడు నోటీస్ తీసుకుని, సార్ ఖాళీ చేయండి, మీది అయిపోయింది టైం. అయ్యో బాగుందయ్యా ఈ గది, నేను ఇంకొక వారం రోజులు ఉంటానంటే వాడు వదులుతాడా? అయ్యో పదండి, నెక్స్ట్ పిలిగ్రిమ్ అక్కడ వెయిట్ చేస్తున్నాడు యాత్రికుడు. వీళ్ళేం చేస్తారు, వచ్చిన వాళ్ళు అంతవరకు తమ సూట్ కేసులో అక్కడ ఇక్కడ ఉన్న చెత్త చెదారం అంతా ఆ గదిలో కుమ్మరించి వెళ్ళిపోతారు అంతే. వాళ్ళకి ఏమి ఆ గది పైన ఆసక్తి లేదు కదా. నెక్స్ట్ వచ్చిన వాడు పాపం ఆ గదిని అంతా శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ఈ శరీరం అనేది అంతే, అద్దె ఇల్లుగా 70, 70, 100 లీజుకి ఇచ్చారు. లీజ్ పీరియడ్ అయిన తర్వాత వెళ్ళిపోవాలి. ఆ లీజు ఏమిటి అంటే వ్యాధులు, అవి ఇవి కష్టాలు. ఎవరికైనా డబ్బు చెల్లించాలి అంటే కష్టం కదా, పుచ్చుకోవడం చాలా సులువు. ఇవ్వాలి అంటే అయ్యో అనిపిస్తుంది. వ్యాధి వస్తే అట్లే, ఇది ఎవరు తప్పించుకోలేరు కదా. ఎంత గొప్ప మహాత్ములైన శ్రీరామకృష్ణుల వారే ఎంత బాధపడ్డారు. అయితే వారికి తెలుసు ఈ శరీరం, అందుకే వారు ఎప్పుడు అనేవారు, శరీర్ జాని దుఃఖ్ జాని మౌన్ తుమి ఆనందిత్ హేకో అని బెంగాలీ భాష. శరీరము తాని దుఃఖం చూసుకుంటుంది, మనసా నువ్వు ఎప్పుడు భగవంతుని పైనే ఉండు అని చెప్పేవారు. అంటే వారికి తెలుసు ఈ శరీరం అనేది ఒక ఇల్లు లాంటిది, అద్దె ఇల్లు. వ్యాధులు అనేది అద్దెలాగా అది చెల్లించుకుంటుంది, మనకెందుకు బాధ. ఆ విధమైన వివేచన శక్తి మనలో కలిగినట్టయితే అప్పుడు సుఖంగా ఉంటుంది. ఇనుమును కొలిమిలో కాల్చి ఎన్నోసార్లు సమ్మెటతో బాగా కొడితే గాని శ్రేష్టమైన ఉక్కుగా రూపొందదు. అప్పుడు దాని పదువైన ఖడ్గంగా చేసి నీ ఇష్టం వచ్చినట్లుగా వంచను వచ్చు. అదేవిధంగా ఆపదలోనే కొలిమిలో మానవుడు అనేక సార్లు తప్పించి లోకులు పెట్టే బాధలని సమ్మెట దెబ్బలు బాగా తింటేనే గాని పవిత్రుడు వినమ్రుడు అయిన దైవ సాన్నిధ్యాన్ని పొందడానికి అర్హుడు కాలేడు. చూసారు, ఐరన్ ను మనం స్టీల్ గా మార్చాలి అంటే ఎంత శ్రమ పడాలి, దాన్ని కాల్చి కొట్టి ఎంత చేసి అది స్టీల్ గా తయారైనట్టయితే మీరు ఎలా బెండ్ చేసినా కూడా అది బెండ్ అవుతుంది. ఐరన్ ను బెండ్ చేయడం కష్టం, స్టీల్ అయితే ఎట్లయినా బెండ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఈ శరీరానికి ఎన్నో బాధలు జబ్బులు అవన్నీ వచ్చి బాగా దాన్ని సంసారం అనే ఈ మంటలో కాల్చి అంత చేసినట్టయితే అది స్టీల్ గా బంగారంగా మారిపోతుంది. అప్పుడు దాని మనం ఎంత విలువ అవుతుంది, అది ఎట్లా ఆలోచించండి. కష్టపడితేనే మనకు సుఖం. కష్టం లేకుండా జీవితం కావాలి అంటే అది అసాధ్యమైంది. కాబట్టి ఆ కష్టాన్నే మనకు అనుకూలంగా మార్చుకునే బుద్ధి మనలో ఉండాలి. అప్పుడు జీవిత యాత్ర అనేది సుఖంగా ఉంటుంది. కొంచెం కష్టం వస్తే ఈ రోజుల్లో ఆత్మహత్య చేసుకుంటారు. దాని నుండి సాధించింది ఏమిటి? ఆత్మహత్య చేసుకుంటే మీ బాధలన్నీ పోతాయా? లేదు, ఇంకా ఎక్కువగా అవుతాయి. ఎందుకంటే ఈ శరీరంలో ఈ కర్మములంతా మనము అనుభవించినట్టయితే తర్వాత జన్మలో మనం మళ్ళీ కొత్తగా